నాకొద్దు, నాకు అలవాట్లేదు కానీ నువ్వు నీకు అలవాటే కదా తాగు. ఏం చేయనమ్మా ఎట్లున్నాయి ఆకుకూర పనులు? కలుపు తీయడం లేకపోతే పుదీనా ఈ దేని గోంగూర కూడా అనక లేకపోతే పాలకూర చుక్కూర అన్నీ పాలకూర ఎక్కడ తెచ్చేది? పుదీనా ఎప్పుడు కోసావా? ఇవన్నీ నీకు అలవాట్లేదు, అడి చేస్తున్నావు మరి? అలవాటు చేస్తున్నావట అంతే. ఈ ఎండకు వానకి అన్నిటికి గొడుగు పట్టాలి. సువాసన టీ తాగుతావా? రేపు వెళ్తే ఏ ఆకుకూరలు కోసినా కూడా తీసుకురాదు సరేనా? సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తాం. సువాసనకి నాకు కళ్ళకి మంచిది. ఏ కోసినా కూడా గోంగూరైనా పాలకూరైనా చుక్కూరైనా పుదీనా పచ్చడి ఒకసారి చేయించుకోవాలి. చేతరాది నీకు? రాజకుమార్కి రాదు పుదీనా పచ్చడి చేయడం. అయ్యా దొరికిపోయావు. అమ్మ రేపు వస్తారు మీ పెద్ద అత్త, రేపు దిగిద్ది. స్టార్ట్ అయింది నీకు గుండెలో దడదడ అంతే. పెద్ద అత్త అంటే ఆ మాత్రం ఉండాలా. గుండెలు రైలు పగరికెడతాయి రేపు నుంచి. పడ్డానికి మాట్లాడుతుంది. ఇక రేపు నుంచి శుభ్రంగా అంతా నీట్నెస్ అన్నీ అయిపోవాలి. మా అమ్మ అది నాకు తెలుసుగా, ఆ మాత్రం ఉండాలి అత్త మామని భయం అంటే. ఎవరు కోడల్లా అత్తలా? రూమా? మీ రూమే. మీకు పట్లేస్తాను, వేరే చోట కట్టుకోండి. ఆడ వేద్దామని బాబాయ్, చిన్న మరి కూర్చున్నా కాడ రూము. దానికి ఏం సరిపోతాయి? 5 కేజీ పడతాయా డేసా? దాంతో కొలతా? ఇవాళ బుధవారం కదా, 3 రోజులకు వచ్చేట్టుకి ఇవి 4 డబ్బాలు పోయి సరిపోతాయి. 4 కేజీలు. కేజీ డబ్బా మరి అది. అత్త 4 కేజీలు మొన్న 5 గ్లాసులు బస్తా ఏపీ ఇస్తా. దీంతో 4 ఇస్తా. పాలు అంటున్నాడు నీకు కానరా. అంత గుడ్లు కుప్పలా కలుపు పుట్టిన కానరా పిల్లకి. అయిపోయి చేసేదేముంది. చికెన్ తీసుకొస్తున్నా నేను. ఇంతాక ఆ కూర వండాలా తినాలా? ఓకేనండి. అత్త కోళ్ళు ఇద్దరైతే ఇంకా బియ్యం అయితే అలాగ బదులు తీసుకుంటా ఉంటారు నెలకి 2 మాటలు అలాగా. మా చిన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు రాజకుమారి తీసుకోవడం, ఇంకా రాజకుమారి దగ్గర ఉన్నప్పుడేమో ఇంకా మా చిన్నమ్మ తీసుకోవడం. ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే మళ్ళీ చికెన్ తీసుకొచ్చానమాట. చికెన్ తీసుకొస్తే ఇంకా సరే కోడల పెద్ద కోడల చికెన్ కూర వండంగానే ఇంకా మా ఒక ముద్ద పంపియమ్మా మా ఇంకను అలానే మేము వదిగేసి పెడతామని చెప్పగానే రాజకుమారి అయితే చికెన్ కర్రీ అయితే సూపర్ చేసిందండి. ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు నానిరాజు విలేజ్ వ్లాగ్స్లో ప్రత్యేకంగా రాజకుమారి చేసే వంటల కూరలు మొత్తం దాంట్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఛానల్ పేరు వచ్చేసి మరోసారి
చెప్పమంటారా? స్మార్ట్ కాదు, నాని రాజీ విలేజ్ బ్లాగ్స్ అని కొట్టండి, దాంట్లో రాజకుమారి వీడియోస్ ఉంటాయి కుకింగ్స్, ఫన్నీగా ఉంటాయి చూడండి. సరేనా? ఇంకా సుహాసిని ఏమో మా బాబాయ్ తీసుకొచ్చిన కురుకురేలు అలాంటివి ఉంటే మొత్తం పారిపోసాలు తింటా ఉంది. ఇంక సరే బావా బొడ్డు అన్నీ అలానే ఇంకా సుహాసిని చూసుకుంటా ఉండు, చిన్నత్తకి చికెన్ కూర తీసిపోయి ఇచ్చేస్తాను చెప్పేసి రాజకుమార్ చెప్పింది మాట. సరే రాజీ నువ్వు ఇచ్చిరాపో, ఆ లోపల సుహాసిని పారిపోసింది మేము ఆమె ఇద్దరు 50-50 చేసుకుని తింటాము అని చెప్పేసి ఇంకా సుహాసినికి పెడతా చేస్తూ ఉన్నాను. బొడ్డు తెగ ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని నిద్రపుచ్చేసి ఇంకా చికెన్ కూర అయితే మా చిన్నమ్మకి మా బాబాయ్లో పంపించేసి మేము కూడా భోజనం చేసేసి ఇంకా మీరు కూడా భోజనం చేయాలన్నా రాజకుమారి చికెన్ కర్రీ చూడాలన్నా ఇంకా ఉదయం లేగానే ఇంకా పనికి వచ్చేసామాట. ఇంకా అటు ప్లాట్లో ప్లాస్టింగ్ చేసాం కదా. తర్వాత మహేంద్ర మనం ఇక్కడ ఏం చేస్తున్నారా? అన్నానికి వెళ్తున్నావా? ఇప్పుడు అన్నానికి వెళ్తున్నాంలే. తర్వాత వచ్చేసి ఈ ప్లాట్ ఆ ప్లాట్ తర్వాత ఈ ప్లాట్ 3 ప్లాట్ కలిపి కట్టుబడి కడుతున్నాము. 3 బెడ్లు ఫ్లాట్ మాట. ఈ చుట్టూరా మొత్తం సీలింగ్లు చేసి అలాగా ఆ ప్లాట్ కూడా చేసేసి కట్టుబడి కట్టేస్తున్నాం. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా కట్టేయాలి. ఇంకా నాన్నలు కొంత సమయంలో బయలుదేరుతారు. ఇంకా నాన్నలు వస్తున్నారు కదా, చికెను అలానే గేర్లు చేయించాలి. రాజకుమార్తో పోయి మాట్లాడి తర్వాత చేయించాలి మా బాబాయ్కి కూడా. ఇంక ఇప్పుడు భోజనానికి వెళ్తున్నామండి. టైం 2 అవుతుంది. ఉదయాన్నే ఎప్పుడు 9 గంటలప్పుడు తిన్నాము. తర్వాత 2 గంటలప్పుడు తింటాం. తర్వాత సాయంత్రం 6:30 5:30 అప్పుడు పని దిగుతాం అన్నమాట. ఈ కింద కట్టుబడి అలాగండి అలా కడుతున్నాం పైన పూర్తిగా. మేము కట్టేది వచ్చేసి 4వ ఫ్లోరు. ఇది అయిపోయిన తర్వాత మేస్త్రి పైన 5లో కూడా కట్టమన్నాడు. త్వర కట్టాలి. నాన్న కూడా వస్తే త్వరగా నాకంటే స్పీడ్గా కడతాడు. ఆయన వస్తే ఒక ధైర్యం ఉంటుంది. ఏదైనా పని మీద ఒక పెద్దోళ్ళు ఉంటే అదొక ధైర్యం ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి మా నాన్న అమ్మ కోసం వెయిటింగ్. ఇంకా అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటా, రాజుకు కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. అమ్మ బట్టలు ఉతికినా, రాజకుమారి అన్నం కూరలు వండినా ఇవన్నీ సరిపోద్ది. నేను కూడా త్వరగా ఇవన్నీ కటింగ్ చేయించుకొని గడ్డ తీపించుకొని గొనద వెళ్ళాలి రా తమ్ముడు. గొనదలో ముందు రోజులు వెళ్ళాలండి. 1 మంత్లో నెలాఖరికి బుడ్డమ్మాయికి పుట్టెంటుకలు తీయాలిరా. మా మామూలు ఎండాకాలం నెలాఖరికి అన్నారు. అంటే బుడ్డమ్మకి ఏ ఒకటి పెట్టాలి కదా. ఆ లోపల డబ్బులు రెడీ చేసుకొని చేద్దాం లేలుడు అని చెప్పి మాట మా మామ. ఎండాకాలం మాత్రం పైకి తీసుకెళ్ళి మెటీరియల్ కావాల్సినవి సరుకులు ఏం తీసుకొని పైన వంటలు వండుకుంటే భలే ఉంటుంది. నా బుడ్డి తల్లి అయితే గుండు చేపించుకొని చిన్న ఏమంటారు బొట్లు చెవుపోగులు ఉంటాయి కదా పెట్టుకొని చాలా చక్కగా కనబడిద్ది. సరేనా? త్వరగా వెళ్ళి రాజకుమార్ దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఫోన్ చేయించి ఇప్పుడు బయలుదేరుతున్నారు కదా. ఇంకా రాజకుమార్ తను ఫోన్ చేయించేసి తర్వాత గ్యాస్ అవన్నీ మర్చిపోయాము మేము ఇంటికాడే. వస్తా తీసుకురామని చెప్పాలి. రాజకుమార్ అక్కడ ఉంది కదా, అంటుదాం అవుతా పోయి అడుగుదాం.